లార్డ్ శివ త్రిలోకానికి అధిపతి, ఆది దేవుడు అంటారు. ఎందుకంటే శివుని యూనివర్సల్ ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు. శివుడి జన్మ ఎలా జరిగింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే శివుడి తల్లి ఎవరు అని, తన తండ్రి పేరు ఏంటి, శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు, అలాగే శివుడు గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు, ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముందుగా శివ పురాణంలో శివుడి జన్మకి సంబంధించిన ఒక కథ గురించి మనం తెలుసుకుందాం. శివ పురాణం ప్రకారం భగవంతుడైన శివుడి స్వయంభువు అంటారు. అంటే అర్థం శివుడి యొక్క జన్మ అనేది స్వయంగా జరిగింది. శివుడికి తల్లిదండ్రులు లేరు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే శివుడు పంచభూతాలను కంట్రోల్ చేయగలడు. దీనివల్ల శివుడికి మృత్యువు అనే భయం కూడా లేదు. శివుడికి చావు అనేది లేదు. ఇప్పుడు విష్ణు పురాణంలో చెప్పబడిన భగవంతుడు శివుని యొక్క జన్మకి సంబంధించిన ఇంకొక కథ గురించి మనం మాట్లాడదాం. విష్ణు పురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది. విష్ణు నాభి భాగం నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. అయితే విష్ణు జన్మ గురించి శివ పురాణంలో ఉంది. శివుడు దానం చేస్తూ రుద్రాక్షమాలను లెక్కిస్తున్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణు జన్మించాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివ పురాణం రెండు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుడు జన్మకి సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది. ఈ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ తాతయ్యలు చెప్పే ఉంటారు కదా మీకు. అలా ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతకీ ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్ లో ఈ యూనివర్స్ లో ఎవరు గొప్ప అనే మాటతో గొడవ పడడం మొదలు పెట్టారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సమయంలో ఇప్పుడు మెరుస్తున్న స్తంభంలాగా మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరికి కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు సడన్ గా ఒక శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని కనిపెడతారో వాళ్లే గొప్ప అని మాట వినిపించింది. అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలు పెట్టాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి బయలుదేరాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ విష్ణువులు ఇద్దరికీ కూడా స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. చివరికి వీళ్ళిద్దరూ కూడా ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత శివుడు స్తంభ రూపాన్ని త్యజించి అసలైన రూపంలోకి మారిపోయాడు. అది చూసిన బ్రహ్మ విష్ణువులకి యూనివర్స్ లో అత్యంత శక్తివంతుడు శంకరుడే అని కనువిప్పు కలిగింది. శివుడిని మించిన శక్తి ఏమీ లేదు అని నమ్మారు. ఆ కథ ద్వారా శివుడికి అంతం లేదు అని అర్థమవుతుంది. అందుకే శివుడిని స్వయంభూ అంటారన్నమాట. అంటే భగవంతుడు శివుడికి అసలు అంతం అనేదే లేదు. ఎందుకంటే శివుడు అమరుడు. శంకరుడికి సంబంధించిన ఒక ప్రసిద్ధ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజల మధ్యలో చాలా ప్రసిద్ధి చెందింది. ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే అసలు ఏ విధంగా శివుడు బ్రహ్మకి పుత్రుడవుతాడు? ఈ ప్రశ్నకి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం భూమి, ఆకాశం అలాగే ఈ పూర్తి యూనివర్స్ నీటిలో మునిగిపోయింది. ఆ సమయంలో విష్ణు తప్ప ఇంకెవ్వరూ కూడా లేరు. ఆ సమయంలో కేవలం విష్ణు మాత్రమే నీటి మీద తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత విష్ణువు నాభి నుండి ఒక కమల పుష్పంలో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. అప్పుడు బ్రహ్మ శివుడిని గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇదంతా గమనించిన విష్ణు బ్రహ్మకి దివ్య దృష్టి ప్రసాదించి శివుడి గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకుని శివునికి క్షమాపణ అడిగి పుత్రుడి రూపంలో తనకి జన్మించమని శివుడిని అడిగాడు. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడి ప్రార్థన విని అంగీకరించి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించే సమయంలో తనకి ఒక పిల్లవాడి అవసరం పడింది. అప్పుడు ఈ శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవుడి గుర్తించి వెంటనే శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేయడం మొదలు పెట్టాడు. అలా కొంతకాలం తర్వాత శివుడు ఒక బాలుడు రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడు బ్రహ్మ ముందు నిల్చుని ఏడుస్తున్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ బాలుని ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు. అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అని పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థం ఏడుస్తూ ఉన్నావాడని. ఆ పేరు పెట్టిన వాడికి కూడా ఆ బాలుడు ఏడుపు ఆపలేదు. దాంతో బ్రహ్మ ఇంకో పేరు పెట్టాడు. రెండో పేరు కూడా ఆ బాలుడికి నచ్చలేదు. అలాగే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏదో విధంగా బాలుడు ఏడుపు ఆపాలని బ్రహ్మదేవుడు శివుడికి 108 పేర్లు పెట్టాడు. రుద్ర, సర్వ, బావ్, ఉగ్ర, భీమ్, ఈశ మరియు మహాదేవ్ లాంటి 108 పేర్లు పెట్టాడు. శివపురాణం ప్రకారం ఈ పేర్లన్నీ కూడా భూమి మీద రాయడం జరిగింది. దీని తర్వాత శ్రీమద్ దేవి మహాపురాణం గురించి మాట్లాడుకోవాలి. ఈ పురాణంలో మహాదేవుడి యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు. శ్రీమద్ దేవి మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన
తన తండ్రి బ్రహ్మతో సృష్టి నిర్మాణం ఎవరు చేశారని అడిగాడు. అలాగే త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చెప్పాడంటే దుర్గాదేవి నుండి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు పుట్టారని సెలవిచ్చారు. ఆ దుర్గాదేవి మా ముగ్గురికి తల్లి అని బ్రహ్మ చెప్పాడు. మరియు కాళ సదాశివుడు మా త్రిమూర్తుల తండ్రి అని చెప్పాడు. ఈ కథతో పాటు దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువులకి మధ్య జరిగిన గొడవ గురించి ఇంకో కథ కూడా ఉంది. దేవి పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువుకి గొడవ జరిగింది. గొడవలో భాగంగా బ్రహ్మ ఈ సృష్టి నేనే తయారు చేశానని అన్నాడు. దీనికి సమాధానంగా విష్ణు నీకు నేను తండ్రిని, ఎందుకంటే నా నాభి నుంచి ఉద్భవించేవు కాబట్టి అన్నాడు. అలా వీరిద్దరి మధ్య గొడవ పెరుగుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికి వచ్చి పుత్రురాలా, నేను మీకు యూనివర్స్ ని తయారు చేయడం, పాలించడం లాంటి 2 పనులు అప్పగించారు. ఇదే విధంగా శంకరుడి సంహరణ, తిరోగతి లాంటి పనులు అప్పగించాను. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ నాకు 5 ముఖాలున్నాయి. 1 ఆకార్, 2 ఉకార్, 3 ముఖార్, 4 బిందు మరియు 5 ముఖం నుంచి నాద్ అనే శబ్దం ఉద్భవించింది. ఈ 5 ముఖాల్ని కలిపి చూసినట్లయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారాన్ని మనమందరం శివుడి మూలమంత్రంగా చెప్పుకుంటాం. సదాశివుడు ఇంత చెప్పిన తర్వాత శివుడు కంటే బ్రహ్మాండం మొత్తంలో ఎవరూ కూడా శక్తివంతులు కారు అని బ్రహ్మ విష్ణువులకి అర్థమైంది. దాంతో ఇద్దరు కూడా శివుడికి ప్రమాణాలు చేశారు. ఇప్పటివరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు, శివుడి యొక్క గురువు ఎవరు అనే విషయం గురించి తెలుసా? మీలో కొంతమందికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. శివుడు పూర్తి విశ్వానికి గురువుగా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడు? హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ మరియు శంకరులు ప్రథమ గురువులవుతారు. వీరిద్దరూ కూడా ఈ సృష్టిని తయారు చేశారు. బ్రహ్మదేవుడు తన మానసపుత్రులకి శిక్షణ ఇచ్చాడు. అలాగే శివుడు తన జ్ఞానాన్ని 7 శిష్యులకి ఇచ్చాడు. అంటే శివుడు 7 శిష్యులకి గురువుగా చెప్పుకోవచ్చు. ఆ 7 శిష్యులని మనం ఈరోజు సప్త ఋషులు అని పిలుస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ కథల గురించి తెలుసు? మీకు ఈ చెప్పిన అన్ని కథలు ఏ కథ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.